హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్టీ ఫ్యామిలీ వ్లాగ్స్ 985. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమందరం అయితే మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి. రెడీ అయితే అయిపోయాము, ఇక బయటకు వెళ్తున్నాము. మా పాప అత్తయ్య గారు అయితే ముందు వెళ్తున్నారనమాట. ఇక మేము రెడీ అయిపోయి ఆటో అయితే ఎక్కేసి ఇక స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము 4కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి. దారిలో అయితే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట టైం పాస్కి. మా అత్తయ్య గారు వాళ్ళు టీ ఎక్కడన్నా ఉంటే ఆపండి అన్నారు. ఇక టీ అయితే చూస్తున్నాం అనమాట. నేనైతే వీడియో తీసుకుంటున్నా అని చెప్పి మా పాప నన్ను ఎక్కిరిస్తుంది. ఇక టీ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడైతే టీ తాగేసేసి మేము బయలుదేరిపోయామన్నమాట. మేము సగం దూరం అయితే బయలుదేరిపోయామండి. మేము ఎక్కడికి వెళ్ళేదండి, బందర్ దగ్గర ఉన్న గూడూరు పక్కన చేపలపాలెం అంట, అక్కడికైతే వెళ్తున్నాము మ్యారేజ్కి. అసలు మాకైతే గూగుల్ మ్యాప్లో అయితే అడ్రస్ అడిగితే అది చెప్పలేదండి. మేము అడిగింది ఒక పేరు, అక్కడ ఉన్నది ఒక పేరు అనమాట, ఊరి పేరు. అయితే ఇక దారిలో కనిపించిన వాళ్ళని అయితే అడిగామన్నమాట. అది చేపలపాలెం ఎక్కడంటే చేపలపాలెం కదా, అది షోయద్దుపాలెం అని అయితే చెప్పారు. ఓకే అని చెప్పి అందుకనే రాలేదు గూగుల్ మ్యాప్లో అని అనుకుని ఇక బయలుదేరామండి. చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ అసలు చాలా అయితే బాగున్నాయి. తాడి చెట్లు అవన్నీ ఉంటాయి కదా, పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా. మా పాప అయితే సైడు గట్లయితే కనిపిస్తున్నాయి కదా వాటర్, అక్కడ తామర పూలు అవన్నీ ఉన్నాయండి, అవి చూపిస్తుంది నాకు. ఇక మేము మ్యారేజ్ జరుగుతున్న ప్లేస్కి అయితే వచ్చేసామండి. మేము 4కి స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 6:15 అలా అయిందండి మాకు. ఇక ఆటో అయితే దిగుతున్నామండి. దిగి మీకు అక్కడ అదంతా అయితే ఒకసారి చూపిస్తున్నాను నేను, ఎలా ఉంది ఏంటి అన్నది. పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. అక్కడ చెట్లు అవన్నీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు అయితే ఉన్నాయండి, అవి భలే ఎగురుతున్నాయండి. వాటిని కూడా నేనైతే వీడియో తీశాను చూడండి. మా తువ్వీనైతే వాటిని చూసి ఓకే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు. ఆ కోడి పిల్లలు అన్న యానిమల్స్ అన్న అసలు బాగా ఇష్టం మా బాబుకి. అక్కడ వాటిని చూసి అయితే వాళ్ళ నాన్నమ్మకైతే చెప్తున్నాడు. ఇక సర్లే ఇక లోపలికైతే వచ్చేస్తున్నామండి. మాకు ఎదురు మా అత్తయ్య గారు అయితే వస్తున్నారండి. వచ్చి మమ్మల్ని అయితే పెళ్లి జరుగుతున్న ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లారండి. అక్కడ కూర్చోలేసి అయితే కూర్చోబెట్టారనమాట. మ్యారేజ్ని చూసామండి కాసేపు అయితే. ఇక నెక్స్ట్ 7:30, 8 అయిపోతుందని చెప్పేసి ఇక మేము భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక మేము అందరం కలిసి అయితే భోజనాలు చేస్తున్నామండి. వంటలు అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక లాస్ట్లో ఇలా కొంచెం వీడియో అయితే తీస్తున్నా, పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇక మమ్మల్ని అయితే అక్కడికి అక్షంతలు ఇద్దరు రమ్మని చెప్పి పిలిచారనమాట. ఇక వెళ్ళి అక్కడ అక్షంతలు వేసామన్నమాట. వీడియో తీయడం అయితే కుదరలేదండి అది, అందుకే ఇక్కడ ఇక కిందకి దిగిన తర్వాత అయితే ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నామండి. మేము గన్నవరం నుంచి ఇంత దూరం వచ్చామని చెప్పి మా అత్తయ్య గారు మావయ్య గారు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.